వెల్కమ్ టు ఈజీ కుకింగ్. మీ ఉమా సుందరి అండి. హాయ్ అండి, బాగుండారా? అందరు బాగుండారా? నేను బాగుండానండి. ఈరోజు ప్రత్యేకంగా ఒక వంట చేస్తూ ఉన్నానండి. చూడండి, బొంబాయి రవ్వ అండి, లడ్డు చేస్తాండా. బొంబాయి రవ్వ లడ్డు చూడండి. ఇది బెల్లం అండి. అందరూ చక్కెర వేస్తారు, నీ బెల్లం అంటే కేజీ రవ్వ అంటే కేజీ బెల్లం తీసుకున్నాను. పావి తీస్తానండి దీన్ని. చూడండి, ఇది ద్రాక్ష, జీడిపప్పులు, ఇది పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి, ఒక టెంకాయ. ఇది యాలకులు చక్కెర వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. నెయ్యి అండి, మనం కొంచెం కొంచెంగా వేసి దోరగా వేయించుకోవాలా. వేయించుకొని మళ్ళీ తర్వాత మనం పాకం తీసి పాకం వేసుకుంటామండి. ఏమండి, స్టవ్ ముట్టించుకొని బాండీలు పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు వేయించుకున్న తర్వాత కొబ్బరి వేయించుకోవాలండి. కొబ్బరి వేయించుకున్న తర్వాత రవ్వ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా రవ్వ వేయించుకుంటూ మనం తీసి పెట్టుకొని మళ్ళీ అందరూ చక్కెర పాకం తీసి చక్కెర పొడి కొట్టుకొని లడ్డు ముద్ద పడతారండి. ఇది వెరైటీగా అన్నమాట. చక్కెర లేకుండా బెల్లంతో చేస్తూ ఉండాలండి. చూడండి, జీడిపప్పులండి, నెయ్యి కాగింది కదా, జీడిపప్పులు వేసుకున్నాం. మనకి ఎవరికి ఎంత క్వాలిటీ కావాలన్నా అంత వేసుకోవాలండి. మనం ఇంత అంత అని లేదండి దీనికి. మనకి ఎవరికి ఎంత కావాలన్నా అంత వేసుకోవచ్చు. ఊరు వేసుకోకుండా కూడా ముద్దలు కట్టుకోవచ్చు అండి. ఒక్కొక్కటి ఏగతాన్ని మనం తీసుకున్నాము. ముందు జీడిపప్పులు వేయించుకున్నామంటే మనం రవ్వ వేయించుకునేదానికి బాగుంటుందండి. గోధుమ రంగు రావాలా, గోల్డ్ రంగు అంటాం కదా, అట్లా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని ఒక్కొక్కటి. ఇది చాలా బాగుంటుందండి, చక్కెర లేకుండా బెల్లం కదా, టేస్ట్గా ఉంటుంది, తినడానికి మంచి రుచి అన్నమాట. ఏమండి, జీడిపప్పులు వేగిపోయినాయి చూడండి. మరీ ఎక్కువ వేయించకూడదు. ఈ రంగు వచ్చినప్పుడు మనం తీసుకోవాలండి. ఇప్పుడు ఎండు ద్రాక్ష అండి. చూడండి, దీన్ని కిస్మిస్ అని కూడా అంటారు. నేతిలో వేస్తా ఉన్నాను. ఇది పొంగుతుంది. నెయ్యి వేసినామంటే బాగా ఇట్లా ఉబుకుతుంది అన్నమాట. అప్పుడు మనం తీసుకోవాలండి. మనం వేసినప్పుడు చప్పగా ఉన్నది కదా, ఇప్పుడు ఒకటి ఇట్లా బుడ్డలు బుడ్డలుగా ఉబుకుతాయి. అప్పుడు మనం తీసుకోవాలి. ఏగినాయని అర్థం అండి దీనికి. ఏమండి, చూడండి ఎట్లా ఏగినాయో. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేయించుకుందామండి. చూడండి, తురిమి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి. పైన ఉంటుంది కదా నల్లగా పెంకులాగా, అది తీసేయాలండి. నల్లగా ఉంటుంది, అది తీసేసి మనం తురుముకోవాలి. అప్పుడు బాగుంటుంది. చూడండి, ఏమండి, మనం పచ్చి కొబ్బరి వేయించుకుంటున్నాం కదా తురిమినది లడ్డుకి. చూడండి, బాగా ఏగిందండి. ఇట్లా రంగు మారాల, పచ్చిదనం వెళ్ళిపోయి ఇట్లా రంగు వచ్చిన తర్వాత మనం తీసుకోవాలండి. ఎందుకంటే పచ్చిదిగా ఉంటే, పచ్చదనం ఉంటే ఇది బూజు వస్తుంది, బంక్ వస్తుందండి. ఇట్లా వేయించుకున్నామంటే మనకు నెల రోజులు ఉన్నా కూడా ఏం చెడిపోదండి ఇట్లా వేయించుకోవడం వల్ల. ఇప్పుడు మనకి ఏగింది, ఎరుపుదనం వచ్చింది. చూడండి, కొబ్బరి ఏగిందని అర్థం. ఇప్పుడు
ఇప్పుడు తీసుకుందాం గిన్నెలోకి. ఒక నెల రోజులున్నా కూడా స్మూత్గా ఉంటుంది. లడ్డు చూడడానికి బాగా మంచి రుచిగా ఉంటుందండి. అదే మన పచ్చి కొబ్బరి తురిమి వేసేసినాం అనుకోండి 3 రోజులకంతా బంక్ వచ్చేస్తుందండి. అందుకోసమే దీన్ని వేయించుకోవాలి మనం బాగా. మనకు పచ్చి కొబ్బరి లేదనుకోండి మనం ఎండు కొబ్బరి కూడా తురుముకోవచ్చు అండి. మనకి ఎంత కొబ్బరి కావాలన్నా అంత తీసుకొని క్వాలిటీ మనకి తీసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి వేయించి తీసేసుకున్నాను. ఇప్పుడు తర్వాత నెయ్యి వేసుకొని ఒక 4 స్పూన్లు నెయ్యి, రవ్వ వేయించుకుందాం. మనం 1 కేజీ రవ్వ వేస్తున్నాం కాబట్టి పావు కేజీ వేసుకొని వేయించుకుందామండి. చూడండి ఒక 3 మాటలుగా వేయించుకుందాం మన రవ్వని. ఒకటే పారి వేయించలేము కదా, ఎక్కువ కదా. చూడండి ఇప్పుడు సిమ్లో ఉన్నింది. ఇప్పుడు కొద్దిగా మీడియం మంట పెట్టుకుందామండి. చూడండి ఎట్లా ఏగింది అనేది తెలుస్తుంది. చూడండి మనం వేసినప్పుడు వైట్గా ఉన్నింది, ఇప్పుడు రంగు మారిందండి. ఇప్పుడు మనం ఏగింది ఇది మనం తీసుకుందాం తట్టలకి. అన్నీ ఇట్లా ఏం చేయించి తట్టకి తీసుకొని మళ్ళీ పాకం పట్టుకుందామండి. ఇప్పుడు ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. మళ్ళీ వేస్తాం కదా. నెయ్యి లేని వాళ్ళు నూనెతో కూడా వేయించుకోవచ్చండి. మనకి ఏం నూనె వాడతామో ఆ నూనెతో వేయించుకోవచ్చండి. నెయ్యే కావాలని ఏం లేదు. నూనెతో కూడా మన సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెయ్యి కాగింది. ఇప్పుడు వేసుకుందాం. చూడండి రవ్వ ఇట్లా పొంగుతుంది. ఏమండి లడ్డుకి బాండీలు పెట్టినాను చూడండి. పాకం తీస్తాను. ఒక చిన్నపాటి టీ గ్లాస్ ఉంటుంది కదా, అన్ని నీళ్ళు వేసినానండి. ఇది పాకం అంటే లేత పాకం అండి. మన బూందీ లడ్డుకి మనం ఇట్లా అంటే జిగట వస్తుంది కదా, అలాగా అన్నమాట. నీళ్ళు మసిలిన తర్వాత బెల్లం వేసుకోవాలి. నీళ్ళు కాగని ఏమండి నీళ్ళు అలా మసిలిన తర్వాత మనం బెల్లం దంచి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలండి. 1 కేజీ బెల్లం వేసుకున్నాను కేజీ రవ్వకి. మనం పాకం తీసి పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కావాలన్నా అంత పోసుకుంటూ కలుపుకొని పాకం ఉండలకు వచ్చామైనా చూసుకోవాలి. ఏమండి ఇప్పుడు మనం బెల్లం పాకం తీసుకుంటున్నాం కదా లడ్డుకు. చూడండి కరిగిపోయింది. పూర్తిగా ముదురు పాకం తీసుకోకూడదండి, ఇట్లా తుని పడుతుంది. చూడండి లేత పాకం అన్నమాట. ఒక 2 పొంగులు వచ్చినాక ఆఫ్ చేసి దించి పెట్టుకొని మనము ఇది లేత పాకం అంటారండి. ఇంకొంతసేపు పోతే అరిసెల పాకం వస్తుంది. ఇట్లా తుని పడుతుంది. చూడండి ఇది లేత పాకం అండి.
ఏమండి ఇప్పుడు పాకం వచ్చిందండి. మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా గట్టి తీసుకొని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది లేత పాకం ఇట్లా తునిగి పడతా ఉంది. చూడండి, ఇది లేత పాకము. ఇట్లా మన ఇప్పుడు హీట్కి చెయ్యి వారసలేదు. ఇట్లన్నీ అమ్మంటే తీగగా వస్తుందండి. అట్లా వస్తేనే లడ్డుకు పాకం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకుందామండి. ఒకటి దీంట్లో వేసుకున్నాం. చూడండి, వేసి కలిపేస్తాం. జీడిపప్పులు, ద్రాక్ష, ఇది పచ్చి కొబ్బరి తురుమండి. ఇవి యాలకుల పౌడరు, కొద్దిగా చక్కెర వేసుకొని దీన్ని ఇట్లా మన పౌడర్ కొట్టుకున్నాము. ఇప్పుడు జల్లిగట్టుతో కలబెట్టుకుందాం. ఏమండి, మనం అన్నీ వేయించుకున్నాం కదా, దాంట్లోకి ఇప్పుడు పాకం వేసుకుందామండి. వేసుకుంటూ కలుపుకొని ముద్దలు కట్టుకుందాం. ఇప్పుడు పాకం ఒకటే పారిపోస్తే ఎక్కువైపోతుంది అనే ఇది లేకుండా ఇట్లా మనం కలుపుకుంటూ ముద్దలు కట్టుకున్నామంటే మనకి బాగుంటుందండి. అనుకుగా మనకి కలుపుకొని ముద్దలు కట్టుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు పచ్చకర్పూరం లడ్డుకి వేస్తాం కదా, మన బూందీ లడ్డుకి, అట్లా దీనికి కూడా మన దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు. బాగుంటుంది, రుచి బాగుంటుంది. మంచి గమగమగమ అని వాసన వస్తుందండి పచ్చికర్పూరం. చూడండి, పోసి బాగా కలిపేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవాలి. మనకి ఏ సైజు ఉండలు కావాలనో ఆ సైజు ఉండలు పట్టుకోవాలి. ఏమండి, ఇప్పుడు మనం పాకం పట్టుకొని ఇట్లా చెయ్యి కాలుకోకుండా పాలిథీన్ కవర్ వేసుకొని ఇట్లా ఉండలు కట్టుకోవాలండి. ఎవరికి ఏ సైజు ఉండలు చూడండి ఎంత బాగా వచ్చింది. చిన్న గరిటెతో వేసుకున్నాను. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చండి. ఇది నెల రోజులు ఉంటుందండి, నెల పైనే ఉంటుంది. బాగా టేస్ట్గా బాగుంటుందండి. ఇవి ఇట్లా చేసుకున్నామంటే చూడండి. ఏమండి, మనం రవ్వ లడ్డు చేసినాం కదా, టేస్ట్ చేసి చూస్తానండి. చూడండి, బెల్లంతో చేసినది రవ్వ లడ్డు స్మూత్గా ఉంది. ఊరికి అట్లా తునంగానే వస్తుంది. చాలా కమ్మగా ఉందండి. అందరూ చక్కెరతో చేస్తారు, నేను బెల్లంతో చేసినాను. ఒక నెల రోజులు ఉంటుందండి. ఇది ఏం పాడు కాదు, బాగుంటుంది. బాగా టేస్ట్గా ఉంది, రుచిగా ఉంది. చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.